యాకోబును కనెను. యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. యూదా తామారు నందు పేరేసు జెరాహును కనెను. పేరేసు ఎస్రోమును కనెను. ఎస్రోము అమినాదాబును కనెను. అమినాదాబు నయస్సోనును కనెను. నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహాబు నందు బోయాజును కనెను. బోయాజు రూతునందు ఒబేదేనును కనెను. ఒబేదేను యెషేను కనెను. యెషే రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. సొలొమోను రెహాబామును కనెను. రెహాబాము ఆరామును కనెను. ఆరాము అబియాను కనెను. అబియాను ఆసాను కనెను. యోతాను కనెను. యోతాను యెషేను కనెను. అమినాదాబును కనెను. అమినాదాబు నయస్సోను కనెను. సల్మాను కనెను. సల్మాను రాహాబునందు బోయాజును కనెను. బోయాజు రూతునందు ఒబేదేను కనెను. ఒబేదేను యెషేను కనెను. యెషే రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమె యందు రాజైన దావీదు సొలొమోనును కనెను. సొలొమోను రెహాబామును కనెను. రెహాబాము అబియానును కనెను. అబియాను ఆసానును కనెను. ఆసాను యెహోషాపాతును కనెను. యెహోషాపాతు యెహోరామును కనెను. యెహోరాము ఉజ్జియాను కనెను. ఉజ్జియా యోతానును కనెను. యోతాను ఆహాజును కనెను. ఆహాజు హిజ్కియాను కనెను. హిజ్కియా మనష్షేను కనెను. మనష్షే ఆమోనును కనెను. ఆమోను యోషియాను కనెను. యూదులు బబులోనికి కొనిపోబడిన కాలంలో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనికి కొనిపోబడిన తరువాత యెకొన్యా షెల్తీయేలును కనెను. షెల్తీయేలు జెరుబ్బాబెలును కనెను. జెరుబ్బాబెలు అబిహూదును కనెను. అబిహూదు ఎల్యాకీమును కనెను. ఎల్యాకీము ఆజోరును కనెను. ఆజోరు ఆసాను కనెను. సాదోకును కనెను. సాదోకు ఆకీమును కనెను. ఆకీము ఎలిహూదును కనెను. ఎలిహూదు ఎలియాజరును కనెను. ఎలియాజరు మత్తానును కనెను. మత్తాను యాకోబును కనెను. ఆమె యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదు తరములన్నయు 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనికి కొనిపోబడిన కాలము వరకు 14 తరములు. యూదులు బబులోనికి కొనిపోబడిన కాలము మొదలుకొని యేసుక్రీస్తు వరకు 14 తరములు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆమె తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి ఆమె ఒక కుమారుని కనెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ప్రభువు దూత స్వప్నమందు ఆయనకు ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మను కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించునెను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టవలెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను. ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టబడెను అని ప్రభు ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరుకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆమె భార్యను చేర్చుకొనెను. ఆయనకు యేసు అని పేరు పెట్టబడెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును. దేవుని సిరీసాకి నా తరఫున ఒక గిఫ్ట్ తీసుకురాలేదు. నేను న్యూయార్క్కి నీకు గిఫ్ట్ స్పెషల్ గిఫ్ట్ ఈ విధంగా అందరూ ఉండాలనే కోరిక. ఆ రీతిగా మనం కూడా దేవుని మహిమపరచడంలో ఏదో రీతిగా వాక్యంలోనూ పాటల్లోనూ మనకిచ్చిన తలాంతులు, దేవుడు మనకిచ్చిన తలాంతులు ఈ విధంగా మహిమపరచడంలో నిజంగా గొప్పతనం. కనుక ఇంకెవరైనా ఉన్నారా? దేవదేవునికి నా వందనాలు. మీ అందరికీ క్రిస్మస్ శుభములు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనిచుండగా
ప్రభు దూత వారికి వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునిగా కలిగి దేవుని స్తోత్రం చేయించుండి. లూకా 2:8 నుండి 14 వరకు. థ్యాంక్ యూ. ఇప్పుడు అదే రీతిగా ప్రత్యేక పాటలు సాబియా టీము, సాబియా యూత్ రెడీగా ఉండవలసిందిగా కోరుచున్నాం. Luke 2, chapter 9-11. Behold, angel of the Lord stood by them, and the glory of the Lord surrounded them, and they were terrified. The angel said to them, Behold, don't be afraid. I bring you good news in the great joy, which will be all the people. In the barns in this New David city, and Savior who is the grace the Lord. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచారు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. అయితే ఆ దూత భయపడకూడదు, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన వార్త మీకు నేను తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ప్రైజ్ లార్డ్. మత్తయి 22, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టబడిన. ఇప్పుడు సాబియా యూత్ ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. అందులో రావాలి. సాబియా, వినోద్, యాకోబు, జర్నం, జానీ ముందుకు రావాలి. హలో, ఏంటి